ఈరోజు నేను చేయబోతున్నాను కార్న్ కాదు, బేబీ కార్న్ ఫ్రై. ఎలా చేస్తానో మీరు వీడియోలో, ఫుల్ లెంత్ వీడియోలో చూడండి. నేను ఒక ప్యాకెట్ ఆఫ్ కార్న్స్ తీసుకున్నాను, బేబీ కార్న్స్. వీటిని నీట్గా కడుక్కొని తర్వాత వీటిలో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. దీంట్లోకి నేను తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కార్న్ ఫ్లోర్. క్రిస్పీనెస్ కోసం మీరు ఇంకొంచెం వేసుకున్నా బాగుంటుంది. రైస్ ఫ్లోర్ అయినా సరే చక్కగా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది మీకు. నేను కొంచెం గరం మసాలా పేస్ట్ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ నాకు ఫ్రిడ్జ్లో ఉన్నది కొంచెం పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేస్తాను. నేను ఒక ½ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ లాగా స్క్వీజ్ చేసి పెడుతున్నానండి. అది కొంచెం ఇవన్నీ కూడా మసాలా లైట్గా పులుపు అన్నీ కూడా దానికి బాగా పట్టాలని స్క్వీజ్ చేశాను. ఇలా కలుపుకున్నాక తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసాను, 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు నేను బాగా మిక్స్ చేసుకుంటాను దీన్ని. ప్రతి పీస్కి కూడా ఇలాగా ఫుల్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీనికి పట్టాయి లేదో అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ వైట్ ప్యాచెస్ మిగలకుండా. సో ఎంత బాగా పట్టుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు స్పైసీనెస్ టేస్ట్ అది మనకి వస్తూ నీట్గా ఫ్రై అవుతాయండి. నాకు ఒక 5-10 మినిట్స్ దీన్ని అలా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుతానండి నేను. ఇప్పుడు ఈ బేబీ కార్న్ కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత మసాలా అన్నీ కూడా బాగా పట్టుకుని ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసేద్దామా విత్ లాట్స్ ఆఫ్ ఆయిల్. కొంచెం హైజీనిక్ పద్ధతిలో వెళ్దాం. కొంచెం నేను ఒక ఎయిర్ ఫ్రైయర్లోని దీన్ని కుక్ చేద్దామని లైట్గా ఆయిల్ని కొంచెం అప్లై చేశాను. తర్వాత నేను ఈ కార్న్ అంతా కూడా ఇందులో పెడతాను. కార్న్ ఎలా పడితే అలా కాకుండా చక్కగా ప్లేస్ చేసుకోండి. సో తగ్గిన హీట్ని, ఆ కాయిల్ నుంచి హీట్ కూడా దానికి నీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా కార్న్ని అరేంజ్ చేసుకోండి. ఒకదాని మీద ఒకటి ఉంటే మీకు సరి కుక్ అవ్వదు. ఓకే, సూపర్. ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేద్దాం. హియర్ వి గో. కార్న్ అది సెట్ చేసాను. సో నేను లోపలికి పెట్టేసాను. ఫోర్టీ తీసుకున్నానండి మినిట్స్ ఇది. అండ్ దిస్ వన్ ఇది టెంపరేచరు. సో నేను దీన్ని కొంచెం చికెన్ చేశానండి దీంట్లో. సో దాని మీద కొంచెం తగ్గించాను. కార్న్ కదా త్వరగా హీట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిందండి. సో నేను ఇక్కడ 40 పెట్టాను కాబట్టి టైం లిమిట్ 40 మినిట్స్ పడుతుందని కాదు, 30లో అయిపోవచ్చు కూడా, 35 మినిట్స్లో కూడా అయిపోవచ్చు. సో మధ్యలో కొంచెంసేపు అయిన తర్వాత చెక్ చేసుకొని చూసుకోవడం మంచిది. మధ్యలో ఒకసారి తీసి ఇలా చెక్ చేస్తూ ఉండాలండి. నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్రాగ్రెన్స్ కోసం. తర్వాత ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదండి, కొంచెం అన్ని పక్కల కూడా 2 వైపులా కూడా అవుతున్నాయా లేదా ఫ్రై అని కొంచెం ఇలా కదిపి చూడాలి, రివర్స్ చేసి. చూసారా, బేబీ కార్న్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయితే ఎలా చేస్తామో అలా మనకి ఎయిర్ ఫ్రైలో అయింది.
నాకు 40 మినిట్స్ అంటే 35 మినిట్స్ అలా పట్టిందండి. బట్ టెంపరేచర్ అయితే నేను కొంచెం హై చేశాను, తర్వాత హై చేశాను. చూసారా, అది 180 చేశానండి 35 పెట్టి 35 మినిట్స్లో. సో అప్పుడు నాకు బాగా డీప్ ఫ్రై లాగా అయిపోయిందండి. సో దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. యమ్మీ యమ్మీ స్వీట్ కార్న్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. క్రిస్పీగా అయింది. If you like, please share and subscribe. Thank you.